గొప్ప చదువులు చదివి ఉన్నత కొలువులు వదిలి పొలం బాట పడుతున్న ఎందరో యువకులను చూస్తున్నాం. కారణాలు ఎన్నున్నా వ్యవసాయం పట్ల ఉన్న మమకారం, సొంతూరుపై అభిమానం వీరిని సాగురంగం వైపుకి మళ్లిస్తున్నాయి. అలాంటి ఓ రైతునే ఇప్పుడు మనం చూడబోతోంది. అయితే ఈ రైతు నాటుకోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నారు. సొంతూరులోని తన నిమ్మ తోటలో ఫ్రీ రేంజ్ పద్ధతిలో నాటుకోళ్లను పెంచుతూ తొలినాళ్లలోనే మంచి లాభాలను చవిచూస్తున్నారు. ఆ రైతు విజయగాథను చూసేద్దాం రండి. నాటుకోళ్లకు దాణా వేస్తున్న ఈ రైతు యనమల వెంకటేశ్వర్ రెడ్డి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగళ్ళూరు గ్రామంలో 5 నెలల క్రితం నాటుకోళ్ల పెంపకం ఆరంభించారు. హోటల్ మేనేజ్మెంట్ MBA చదివి కొన్నాళ్లు ఉద్యోగం, కొన్నాళ్లు వ్యాపారం చేసినా అవేవీ ఈయనకు సంతృప్తినివ్వలేదు. తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలనుకుని తన సొంతూరులోని నిమ్మతోటలో 4000 కోళ్లతో మొదటి బ్యాచ్ను తెచ్చుకున్నారు. 30x150 అడుగుల గల షెడ్డును ఇందుకోసం నిర్మించుకున్నారు. కోళ్లను పగలంతా తోటలోనే వదిలేస్తారు. 4000 కోళ్లలో 1200 సొనాలి రకం కాగా 2800 కోళ్లు అసిల్ జాతివి. వికారాబాద్ నుంచి సొనాలిని, సేలం నుంచి అసిల్ కోడిపిల్లలను తెచ్చుకున్నారు. ఇవి తోటల్లోనే పురుగు పుట్రా తింటూ పెరుగుతాయి. అనుబంధంగా సొంతంగా తయారు చేసుకున్న దాణాను అందిస్తున్నారు. 4.5 నెలలకు బ్యాచ్ పూర్తయి ఒక్కో కోడి సగటున 2 కిలోల బరువు వస్తోంది. అసీల్ కోళ్లు కాస్త ఎక్కువగా 2 నుంచి 2.5 కిలోల వరకు బరువు వస్తున్నాయి. సహజసిద్ధంగా బయటి వాతావరణంలో పెరగటం వల్ల వినియోగదారులు తన నాటుకోళ్లను ఇష్టపడుతున్నారంటూ చెప్పుకొస్తున్నారు వెంకటేశ్వర్ రెడ్డి. ఇక్కడ రీసెంట్గా ఒక 5 మంత్స్ నుంచి నాటుకోళ్ల ఫారం పెట్టడం జరిగింది. ఫస్ట్ ఒక 1000 బ్యాచ్ అనేది తెచ్చుకొని వేసుకోవడం జరిగింది. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రీ రేంజ్ కాన్సెప్ట్. ఇది షెడ్లో పెరగడం వల్ల యాంటీబయాటిక్స్, ఫీడింగ్ వాటి వల్ల పెరిగింది. రుచి ఉండడం కానీ ఆరోగ్యపరంగా అంత ఇదిగా ఉండేది కాదు. ఫ్రీ రేంజ్ అనేది మనం మామూలుగా గడ్డి, ఆకులు, బయట పురుగులు ఇటువంటి తిని పెరిగిన కోళ్ళండి ఇవి. 5 ఎకరాల్లో మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని గ్రీన్ మ్యాటు ప్లస్ వాళ్ళ సేఫ్టీకి పాములు, పురుగు, బుట్రాయి రాకుండా వాటి సేఫ్టీకి అవి బయటకు పోకుండా ఇక్కడే పెరగాలనే ఉద్దేశంతో ఫ్రీ రేంజ్లో పెంచడం జరిగింది. ఫ్రీ రేంజ్లో పెంచినందువల్ల వాటి రుచి పెరుగుతుంది, ఆరోగ్యకరంగా కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ బ్యాచ్ రిస్క్ చేయకూడదని చెప్పి లార్జ్ స్కేల్లో వెళ్లకుండా ఒక 1000 బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బయట సప్లై అనేది వద్దనుకొని ఇక్కడ చుట్టుపక్కలలోనే సేల్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే కూడా చాలా రుచిగా ఉందని చెప్పడం జరిగింది వాళ్ళు. ఈ బ్యాచ్ అయిపోయేటప్పటికి ఇంకో బ్యాచ్ ఉండాలని చెప్పి మళ్ళీ వేరే బ్రీడ్ అసీలు సేలం నుంచి తెచ్చేసుకున్నామండి పిల్లలు. ఒక 2500 బ్యాచ్. అవి జస్ట్ ఒక 1 మంత్ షెడ్లో పెంచాల్సి వస్తుంది. ఖచ్చితంగా షెడ్లో అయితే ఉండాలి పిల్లలు. అవి ఎందువల్ల ఉండాలంటే వాటికి బయట వదిలితే సేఫ్టీ అనేది దొరకదు చిన్నపిల్లప్పుడు. ఈ పాములు కానీ జంగు పిల్లులు అలాంటివి పొలాల్లో తిరుగుతుంటాయి ఆటోమేటిక్గా. వాటి వల్ల షెడ్లో ఉండాల్సి వస్తుంది. వ్యాక్సిన్లు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఒక నెల రోజులు మాత్రం మేము షెడ్లో పెంచడం జరుగుతుంది. నెల తర్వాత కంప్లీట్గా ఈ 5 ఎకరాల్లో నిమ్మ తోటలో వదిలేయడం జరుగుతుంది. అవి ఇంకా 4-5 నెలలు ఫ్రీ రేంజ్లో పెరుగుతాయి. ఎండాకాలం అనేది మీకు వైరస్లు అనేటివి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం, మంచుకాలం వీటికి వైరస్లు అనేటివి ఎఫెక్ట్ అవుతుంటాయి. కానీ ఫామ్లోకి ఎవరిని బయట వాళ్ళని అనేటి స్ట్రిక్ట్గా అలౌ చేయట్లేదు మేము. మా ఊరి వెటర్నరీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ ఫామ్ రన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వచ్చి గైడెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు 2500 పిల్లలు మాత్రం ఒక 1.5 మంత్ అయ్యాయి. ఇంకో 3-4 మంత్స్ పడుతుంది అవి రావడానికి. వాటిల్లో వచ్చి మాకు వచ్చేది 50% మేలు, ఫీమేల్ వస్తాయండి. ఫీమేల్ వచ్చి మేమే ఉండించుకుంటున్నాం పెట్టలు. ఎందుకంటే గుడ్లు పర్పస్, రీప్రొడక్షన్ చేయడానికి కానీ వాటి పర్పస్. పుంజులు మాత్రం బయటికి మూవ్ చేసుకుంటున్నాం, సేల్ మీట్ పర్పస్ కానీ దేనికి మూవ్ చేసుకుంటున్నాము. పెట్టలు మేమే ఉండించుకొని మేమే ఇంక్యుబేట్ చేసుకొని ఎగ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఆర్డర్ ప్రకారం ఎగ్స్ పంపిస్తున్నాము. ఎగ్స్ మేము ప్రొడ్యూస్ చేసుకొని పిల్లని మేము ఇక్కడే పొదగేసుకోవడానికి బాగుంటుంది. ఫ్యూచర్లో పిల్ల అనేది బయట నుంచి తెచ్చుకోకుండా ఇక్కడ మా దగ్గరే మా సొంతంగా ఇంక్యుబేట్ చేసుకొని మేము సొంతంగా ప్రొడ్యూస్ చేసి ఇక్కడే జనరేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాము.
2 కిలోలు 1.25 కిలో రావాలంటే ఇంచుమించు 6 నెలలు పెంచాలండి. 6 నెలలు పెంచాలంటే కంపెనీ ఫీడ్ అయితే మేము ఫస్ట్ ఒక 1 మంతే వాడతాము. ఆ తర్వాత కంప్లీట్గా ఇక్కడ దొరికే పురుగు పుట్ట ఆకులు అవి ఇవి ఇంకా మేము మార్కెట్ నుంచి కొన్ని వేస్ట్ కూరగాయలు అలాంటివి కూడా తీసుకొచ్చి కట్ చేసి వేస్తుంటామండి. వేపాకు పసుపు నీళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వేస్తుంటాం. వేపాకు వల్ల అది చాలా యాంటీబయాటిక్, ఏదన్నా రోగాలు ఉన్నా కానీ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. బెల్లం నీళ్ళు కలిపిస్తుంటాము. అంటే న్యాచురల్ పద్ధతిలో పెంచుతున్నామండి కంప్లీట్గా చెప్పాలంటే. ఆ న్యాచురల్గా పెరిగినందువల్లే వీటికి డిసీజెస్ కూడా ఎఫెక్ట్ కావు అంత త్వరగా. ఈ ఫ్యూచర్లో కూడా దీన్ని 5 ఏకర్స్ని ఇంటిగ్రేటెడ్ ఫామ్గా మార్చుదాం అనే ఉద్దేశం కూడా ఉంది మాకు. ఇంటిగ్రేటెడ్ ఫామ్ అంటే గుంటలు కూడా తీపిచ్చి చేపలు అనేటివి న్యాచురల్గా పెంచుదాం అనే ఉద్దేశంతో ఉన్నాము. పొట్టేళ్ళు కానీ ఇటువంటివి కూడా కొన్ని తీసుకొని స్టార్టింగ్ కొద్దిగా లెస్ క్వాంటిటీలో ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. ఈ ఫామ్లో వచ్చి నేను లేబర్ని ఎవరిని పెట్టుకొని లేబర్ మీద డిపెండ్ అయితే చేయట్లేదండి. 6 మంత్స్ నుంచి నేను ఒక్కడనే మా మదరు వెటర్నరీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేసుకుంటున్నాము. పర్సనల్గా చేసుకున్నాం ప్రతిదీ. క్లీనింగ్ కావచ్చు, ఫీడింగ్ కావచ్చు, డ్రింకర్స్లో వాటరింగ్ కావచ్చు, ఏదైనా మేమే చేసుకుంటున్నామండి. వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యి చేస్తే వాటి మోటాలిటీ కూడా ఎక్కువ జరుగుతుంది, డెత్ రేట్ కూడా వేరే విధంగా ఉంటుంది. అందువల్ల సొంతంగా చేసుకోవడానికి డిసైడ్ అయ్యామండి. బిజినెస్ అనేది అంత ఈజీ అయితే కాదు, ఏదో వాళ్ళని చూసి పెట్టేద్దాం వీళ్ళని చూసి పెట్టేద్దాం అనేది. గ్రౌండ్లో దిగితే తెలుస్తుంది దాని గురించి ఏంటనేది. ఇప్పుడు మేము గ్రౌండ్లో దిగాం కాబట్టి 6 మంత్స్ మా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాము. కానీ పౌల్ట్రీ ఫామ్లో నాటుకోడి ఫార్మింగ్ అనేది చాలా బెస్ట్ అని నా ఉద్దేశం అండి. షెడ్స్కి వచ్చి ఒక 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేసామండి. ఈ పిల్లలకి ఫీడింగ్కి వీటన్నిటి కూడా 6 monthsలో ఇంకో 10 lakhs ఇన్వెస్ట్ చేసామండి. ఓవరాల్గా 20 lakhs ఖర్చు అయింది. కానీ ఇప్పటికిప్పుడు రిటర్న్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బిజినెస్ అంటే అదే. బిజినెస్లో ఈజీ రిటర్న్స్, ఫాస్ట్ రిటర్న్స్ అనేటివి అది ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరు. బిజినెస్ అనేది ఒక 1 year 2 years స్టెబిలైజ్ చేసుకుంటేనే దాంట్లోంచి మనం రిటర్న్స్ తీసుకోగలం, లేకుంటే అది అయ్యే పనే కాదు. లేటెస్ట్ టెక్నాలజీకి ఇంకా వెళ్ళలేదండి. కానీ ఫీడింగ్ మాత్రం కంపెనీ ఫీడ్ కాస్టింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను రైతుల దగ్గర కొన్ని ఊర్లకు వెళ్ళి సొద్దలు, మొక్కజొన్నలు, జొన్నలు, ఈ వడ్లు ఇవి సేకరించి సొంతంగా పల్వరైజర్ మిషన్ తెచ్చుకొని మేము సొంతంగా ఆడించుకొని వాటికి ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల గ్రోత్ కూడా బాగుంటుంది, న్యాచురల్గా పెరుగుతుంది. మీరు బ్రాయిలర్ ప్రిఫర్ చేసినా ఇంకోటి ప్రిఫర్ చేసినా నాటుకోడి అయితే ట్రై చేయండి. ఇది ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఎవ్రీ 2-3 అవర్స్కి నేను ఫామ్లో తిరగడం జరుగుతుంది. షెడ్ లోపల పిల్లల దగ్గర తిరుగుతాను, నా ఫామ్ మొత్తం తిరుగుతాను, ప్రతి పూట తిరుగుతాను. ఏదన్నా డల్గా అనిపించినప్పుడు దాన్ని సపరేట్గా పెట్టుకోవడం, మా ఊరి వెటర్నరీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఏదన్నా మెడిసిన్స్ యూస్ చేయడం, యాంటీబయాటిక్స్ అలాంటివి అలా జరుగుతుందండి. నాకైతే ఇంతవరకు వైరస్ల వల్ల ఇబ్బంది అయితే కలగలేదు. కానీ నేను ఎవరినైతే లోపలికి అలౌ చేయట్లేదు, నిర్మోహాటంగా చెప్పేస్తున్నాను. ఏదన్నా కావాలంటే నేను బయటకే తెచ్చిస్తున్నాను, ఎత్తుకొని పోతున్నారు కోళ్ళు అయితే. లోపలికైతే విజిట్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్గా స్టాప్ చేశాను. ఎందుకంటే చాలా సెన్సిటివ్ థింగ్ అండి అది నాటుకోడి అనేది. ఒక్కదానికి వైరస్ సోకినా కంప్లీట్గా వాషౌట్ అయిపోతాయి. అటువంటివి చాలా చూస్తున్నాం ఫామ్స్. అందువల్ల నేను ఎంతో కేర్ తీసుకొని ఇది జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఎవరైనా నిరుద్యోగులు కావచ్చు, లేదంటే జాబ్లో విసిగిపోయిన వాళ్ళు కావచ్చు, నాటుకోడి ఫామ్ అనేది చాలా బెస్ట్గా ఉంది. ఫామ్ పెట్టుకోవాలన్నా లేదంటే దీని గురించి డీటెయిల్స్ ఎంక్వైరీ చేయాలన్నా నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉంటానండి. నా మొబైల్ నెంబర్ 8121773305 అండి. నేనైతే దీని గురించి గైడ్ చేయడానికి, ఎవరన్నా ఫామ్ పెట్టుకోవాలన్నా లేదంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటానండి. పౌల్ట్రీ రంగం అయితే ఎవరన్నా ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళు నాటుకోడి ప్రిఫర్ చేయడం బెటర్ అండి. నాటుకోడిలో ఒక 4-5 బ్రీడ్స్ అనేటివి ఉన్నాయి. ఆ బ్రీడ్స్ అనేది ఏది బెస్ట్ అనుకొని కొద్దిగా ఎంక్వైరీ చేసుకొని వేసుకుంటే మాత్రం నాటుకోడి బిజినెస్ చాలా సక్సెస్ అవుతుందండి. ప్రస్తుతం మొదటి బ్యాచ్ అమ్మకాలు పూర్తయ్యాయి. కోళ్లను కొన్ని రీటైల్గాను కొన్ని హోల్సేల్గాను అమ్మకం చేయగా కిలో లైవ్ ధర సగటున 300 వరకు పడింది. ఒక్కో కోడిపై 550 నుంచి 600 రూపాయల వరకు ఆదాయం రాగా అందులో 270 నుంచి 280 రూపాయల వరకు ఖర్చయింది. దీంతో కోళ్లపైన దాణాపైన పెట్టిన 10 లక్షలు వెనక్కి రాగా మరో 3 లక్షలు నికర లాభంగా అందివచ్చింది. పనివారితో పని లేకుండా సొంతంగానే అన్ని పనులు చేసుకుంటున్నారు. సొంతంగా తయారు చేసుకుంటున్న దాణాకు కిలోకు 20 నుంచి 23 రూపాయలు పడుతోంది. 4 నెలల కాలంలో ఒక్కో కోడి 5 నుంచి 5.5 కిలోల దాణా తింటోంది. పనివారి అవసరం తక్కువగా ఉండటం, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో
నేరుగా అమ్ముకోగలిగితే నాటుకోళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుందని రైతు చెబుతున్నారు. అయితే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైరస్ అంటువ్యాధులు సోకితే బ్యాచ్ అంతా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు. నాటుకోళ్లను పూర్తిగా షెడ్లోనే ఉంచితే దాణాలు ఎక్కువ ఇవ్వటం వల్ల నష్టం వస్తుందని, అదే ఫ్రీ రేంజ్ పద్ధతిలో అయితే దాణా ఖర్చులు తగ్గి రైతుకు పెంపకం లాభిస్తుందని తన అనుభవాలను తెలియచేస్తున్నారు.